నమస్తే, నేను ఇందు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అమెరికా సైన్యం బర్మా, బంగ్లాదేశ్ మధ్యలో కాపలా కాస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకుంటే అంటే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మరి అమెరికా సైన్యం బర్మా, బంగ్లాదేశ్ మధ్యలో కాపలా కాస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది సార్? మనం ఒకవైపు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్కి ఒక విధంగా గుడ్డలోడ తీసి కొడుతుంటే, పాకిస్తాన్ యొక్క ఈ ఎయిర్ మార్షల్స్ సంబంధించిన టీం ఏదైతుందో వాళ్ళు బర్మా, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దిగి చేస్తున్నాడు. అందుకే ఆల్రెడీ సోషల్ మీడియా ఏ విధంగా వైరల్ అవుతుందంటే, అమెరికా దళాధికారులను పెట్టాడు. దళాది అంటే ఈ మధ్యలో దళారులు ఉంటారు కదా, లేనిపోని క్రియేట్ చేసి ఈడి మీద ఆడి మీద కొంచెం అగ్గిరాజేసి పచ్చగడ్డ వేస్తే బగ్గుమనేలాగా. అంటే అసలు దళారీ వ్యవస్థకి పెట్టిందే పేరు అమెరికా అవడమా. దళారీ వ్యవస్థ అనే పుస్తకం కూడా ఉంది, మీరు ఎప్పుడైనా చదవండి. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ దేశం పచ్చగా ఉన్నా అక్కడ ఖచ్చితంగా వీడు ఎంటర్ అయిపోతాడు. వాడు డెవలప్ అవ్వకూడదు. పచ్చగా ఉన్నవాడు డెవలప్ అయిపోతాడేమో, మన చెప్పు చేతుల నుంచి దాటిపోతాడేమో, నా పెద్దరికం, నా పెద్ద తరహా, నేను అగ్రరాజ్యం, ప్రపంచ పెద్దన్న దేశంగా వెలుగుతున్నాను, నేను ఎవరి మీదైనా ఆంక్షలు విధిస్తాను అనే ఖండకావరంతోనే ఉన్నాడు. ఈ రోజుకి వస్తుంది, ఆ టైం కూడా వస్తుంది, కంగారు పడదు. ఎందుకంటే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని విర్రవీగిన బ్రిటిష్ వాళ్ళు ఈ రోజు ఏమైంది, వాళ్ళను వాళ్ళు పరిపాలించుకోవడానికి బ్రిటిష్ అనేవాడు లేడు. మన భారతీయుడే ప్రధాని అయ్యాడు కదా. సో అలాగా ప్రపంచ దేశాలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి అజమాయిష్ చేస్తున్నారు. ఈ రోజు ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీ అంటే అమెరికా అని చెప్తారు, కానీ ఇంగ్లాండ్ అని ఎవరు చెప్పరుగా. సో ఆ టైం అయింది. ఇప్పుడు ఇంకా అమెరికా వాళ్ళకి టైం కూడా అవుద్ది, కాకపోతే వేచి చూడాలి. మనం నెక్స్ట్ జనరేషన్ అయినా చూస్తారేమో. ఇప్పుడు వీడేం చేస్తాడు, ప్రతిదీ మేమే, మాదే ఆధిపత్యం కొనసాగాలని ఒకవైపు పాక్కి, ఇంకోవైపు ఇండియాకి ఫోన్లు చేసి సీజ్ ఫైర్ ప్రకటించండి. ఎందుకంటే వాళ్ళ మీద మన మీద ప్రేమ కాదు, కొట్టుకు చేస్తే అబ్బా వీళ్ళిద్దరు ఎవరు చేస్తే అడవి సపోర్ట్ ద్వారా అనుకునేవాడాడు. అంటే మీరు అన్నట్టు ఒక పక్క పాకిస్తాన్ కి ఆయుధాలు సప్లై చేస్తూనే ఇంకో పక్క సీజ్ ఫైర్ ప్రకటించాడు. ఆయుధాలు ఎందుకు సీజ్ ఫైర్ ప్రకటించాడు? ఆయుధాలు ఇచ్చి ఆడు ఫెయిల్ అయ్యాయంటే వాడు మార్కెట్ దెబ్బతింటుంది, వాడు షేర్ మార్కెట్ దెబ్బతింటే. ఇప్పటికే అమెరికా కూడా అప్పుల్లో ఉంది, మీకు తెలుసా ఎవరికైనా? అమెరికా కూడా ఎవరికి తెలియదు చాలా మంది. ఆ అప్పులు పోడ్చడానికే వాడు నానా నాటకాలు, నానా ఇది చేస్తున్నాడు. అసలు వాడి మీద ఎంత సుంకము, వీడి మీద అది ఆంక్షలు విధించడము, చైనా మీద 130%, 250%, మన మీద ఒక 26%. ఎందుకు అనుకుంటున్నారు? ఆ అప్పులు కవర్ చేయడానికి బిల్డప్. అది చెప్పడు, బట్ ఎవరికి తెలియదమ్మా. ఇవాళ రేపు అందరూ ప్రపంచం గుప్పిట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా. ఫోన్ల ద్వారా, శాటిలైట్ ద్వారా అన్ని విషయాలు కూడా దాచాలనుకున్న కూడా దాగు. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ ముందు కూడా మీకు లాస్ట్ ఇయర్ భారతదేశంలో ఎన్డీఏ కూటమి మరలా రాకుండా ఉండడం కోసం ప్రపంచంలో ఒక అగ్రదేశం ఇక్కడున్న ప్రతిపక్షాలకి ఎంతో ఫండింగ్ కూడా చేసిందని ఆ మధ్యన వార్త వచ్చింది, మీరు చూసారో లేదు? వేరే దేశం మన దేశంలో ఎన్డీఏ రావడానికి, ఎన్డీఏ రాకుండా ఉండడం కోసం. ఎందుకు? ఇప్పుడు మీరు ఇంతకు ముందు మీరు నిన్న ఇప్పుడు టాపిక్ లో మాట్లాడుకున్నప్పుడు నిజంగా ప్రధాని మోదీ గారు లాంటి వాళ్ళు ఉండడం ఇలాంటి సందర్భాల్లో చాలా గర్వంగా అనిపిస్తుంది సార్ మాట్లాడుకున్నప్పుడు. సో అట్లాంటివి వస్తే మళ్ళీ భారత్ డెవలప్ అయిపోతుంది కదా. అంటే వీళ్ళకేం సంబంధం సార్? యాక్చువల్ గా చూసుకుంటే వేరే దేశం అది. అవునమ్మా, వాడికన్నా ఎవడు గొప్పవాడు అవ్వకూడదు. ఇప్పుడు అదేదో రంగస్థలం సినిమాలో చూసారా, సర్పంచ్ ఎదురుగా వాడి ఇంటి ఎదురుగా చెప్పులు వేసుకుని కూడా నడవకూడదు. ఎవడు కూడా తీసి నడుము కట్టాలి, ఈ దాన్ని ఏమంటారు, టవల్ తీసి నడుము కట్టాలి తప్ప ఎదురుగా భుజం మీద కూడా వేసుకోకూడదు. అట్లాంటి ఖండకావరంతో ఉన్నవాడు అమెరికా వాడు. అంటే ఎంత జెలసీ తోటి ఎక్కడ అభివృద్ధి చెందిపోయి ఎన్డీఏ వస్తే ఎక్కడ మంచిగా ఉంటారని చెప్పేసి. ఇప్పుడు బంగ్లాదేశ్ మీద ఎందుకు వచ్చిందంటే, బంగ్లాదేశ్ మీకు సపోర్ట్ గా ఉంటాము, మీది ఆల్రెడీ అక్కడ పౌరులు చెలరైపోతున్నారు, మీకు సపోర్ట్ గా ఉంటామని చెప్పి మెల్లిగా వచ్చాడు. వచ్చి అటు బర్మా మీదకి కూడా మేము ఇక్కడ ఉన్నాం, మీ సంగతి తేలుస్తామరా అన్నట్టు వాళ్ళకి చిన్న జర్క్ ఇచ్చాడు. అప్పుడు బర్మా వాడు ఏమనుకుంటాడు, అదే మయన్మార్ వాడు, అరే బంగ్లాదేశ్ వీడికి సపోర్ట్ ఇచ్చాడు, వీళ్ళు కొట్టు చావాలి, వాడు కాన్సెప్ట్ అది. మరోవైపు బర్మా మీదుగా చైనా వాడు బంగ్లాదేశ్ లో ఎంటర్ అవుతాడేమో అని అదొక భయం అమెరికా వాడు. ఇప్పుడు అక్కడ ఏదో ఏదో సంథింగ్ దీవి ఉంటుందట. బంగ్లాదేశ్ ప్రతి దేశానికి 12 ఏరోనాటికల్ మైల్స్ పరిధిలో ఉండే భూభాగం అంతా వాళ్ళు, ఆ సముద్ర భాగం అంతా వాళ్ళ దాంట్లోకి వస్తుంది. సో అలాగా 12 ఏరోనాటికల్ మైల్స్ మైల్లో ఉండే ఆ భూభాగం ఏదైతే ఉందో
ఒక సెయింట్ ఏదో సమ్ చిన్న దీవి. ఆ దీవి గతంలో ఇప్పుడు అమెరికా వాడు బంగ్లాదేశ్ని అడిగాడట మాకు ఇచ్చేయండి. ఎందుకు? ఆ దీవి పక్క నుంచి ఉండే సందులో నుంచే ఆ బే ఆఫ్ బెంగాల్ నుంచి షిప్స్ వెళ్ళడానికి, ఒకవేళ చైనా వాడు ఏమైనా అటాక్స్ చేస్తే ఆ మార్గం గుండా వస్తే వీళ్ళు అక్కడ ఆగి వాడి మీద అటాక్స్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అడిగారంట. ఆవిడ ఇంతకు ముందు ఎవరైతే అమెరికా అధ్యక్షురాలు, ఆవిడ మొన్న దేశం విడిచి మన భారతదేశంలో వచ్చి తలదాచుకుంటుంది కదా, ఆవిడకి ఇప్పుడు ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది, నేను గాని ఆ దీవిని అమెరికాకి ఇచ్చేస్తుంటే నేను ఇప్పటికీ అధ్యక్షురాలుగా కొనసాగేదాన్ని, అది ఇవ్వకపోవడం వల్ల అయింది. అంటే అమెరికా దళారీ వ్యవస్థ అంత దారుణంగా ఉంటుంది. వాడు ఎక్కడ పడితే అక్కడ చిచ్చు పెడతాడు. వాడికి ఆ భూభాగం కావాలి, లేదా వాడికి ఆ భూభాగం పక్కన నుండి చిన్న కాలువ కావాలి, దాని పరంగా వాడు యుద్ధ విమానాలు షిప్స్ ట్రావెల్ చేయడానికి అనువుగా ఉండాలి. ఈయన ఎవడు ప్రశ్నించకూడదు. ఇప్పుడు ఉక్రెయిన్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? రష్యా యుఎస్ఎస్ఆర్ సమాఖ్యతో ఉన్న ఉక్రెయిన్ దేశం ఇందులో ఉన్నప్పుడు మీరు విడిపోండి ఈ సమాఖ్య నుంచి, కానీ అమెరికాకు మాత్రం మీరు ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పి రష్యా చెప్పింది ఉక్రెయిన్. ఇది మా భూభాగం, మాగించుకుంటాం, నీకేం నొప్పి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడితే రష్యా వాడు ఊరుకుంటాడా? ఇప్పుడు మనందరూ ఒకటే కాంపౌండ్ లో ఉన్న అపార్ట్మెంట్ ఇల్లు, మందొక ఇల్లు వాడిదొక ఇల్లు. వాడింట్లోకి తీవ్రవాదం ఎంటర్ చేస్తే రేపు పొద్దున ఇమీడియట్ గా నా ఇంట్లో కూడా వచ్చేస్తాడుగా, ఇంట్లోకి వచ్చినట్టు వచ్చి నా ఇంట్లోకి వస్తాడు. అది రష్యా వాడు ఆ విధంగా హెచ్చరించి ఉక్రెయిన్కి వద్దని చెప్పాడు. ఉక్రెయిన్ వాడు మాత్రం నేను అమెరికా గనులు తవ్వుకోవడానికి ఛాన్స్ ఇస్తాను, లేదా అమెరికా సైనికులు రావడానికి ఛాన్స్ ఇస్తాను అన్నాడు. నువ్వు చెప్పిన మాట వింటావా వినవా అని అడిగాడు. విన్నన్నాడు. అమెరికా అంటుంది కదంటే చెలరైపోయాడు. ఏమైంది? నష్టపోయాడు. సో సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ట్రంప్ మొన్న చూసుకుంటే ఆల్రెడీ టారిఫ్ అయితే విధించారు. దానికి సంబంధించి భారత్ కూడా మళ్ళీ కొన్ని ఎగుమతి దిగుమలపై కూడా టారిఫ్ విధించారు. మరి ఈ నేపథ్యంలో ఇవాళ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే యాపిల్ ఫోన్స్, అంటే అమెరికాకి సంబంధించిన యాపిల్ ఫోన్స్ కూడా ఇండియాలో బంద్ చేయాలంటూ కూడా, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయొద్దంటూ కూడా నేను ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్. సో ఏ విధంగా చూడొచ్చు సార్? అది మేకపోతే గాంభీర్యం, అలా చేస్తాడు. ఇప్పుడు అది అయిన తర్వాత కూడా అరబ్ స్టేట్ ని ఎవడో కలవడానికి వెళ్ళాడు. అక్కడ కూడా ఏం చెప్తున్నాడు, నేను ఫోన్ చేయడం వల్ల ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ ప్రకటించారని చెప్తున్నాడు. ఏది మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ చేసిన తర్వాత కూడా బయటకు చెప్తున్నాడు. ఎవరికి తెలియదు. అంటే అది అమాయకత్వమా లేదంటే మూర్ఖత్వమా తెలియట్లేదు. అంటే కేవలం వాళ్ళ ఆధిపత్యము, వాళ్ళ యొక్క పరపతి కొనసాగడం కోసం ఎవరినైనా పావులుగా వాడుకుంటాడు, ఎవరినైనా నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు. ఇప్పుడు ఇంతకు ముందు గడాఫీ లాంటి వ్యక్తిని చంపేశారు. అంతకుముందు ఇరాక్ సద్దాం హుస్సేన్, అట్లాంటి వాళ్ళు కూడా ఎందుకు చంపేశారంటే ఇదే కారణం. ఏమో వీళ్ళు చెలరైపోతున్నారు, మనకన్నా గొప్ప వాళ్ళు అయిపోతారు అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ చిచ్చు పెడుతుంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా ఆవిడ అధ్యక్షురాలు ఏదైతే భయపడి ఇక్కడికి వచ్చేసిందో ఆవిడ అదే చెప్పింది. వాళ్ళు అడిగినట్టు, అమెరికా వాళ్ళు అడిగినట్టు ఆ సెయింట్ జాన్ ఏదో దీవి ఉంటుంది, ఆ దీవిని గడిచేస్తుంటే నేనే అధ్యక్షురాలుగా కొనసాగేదాన్ని. నేను ఎప్పుడైతే ఇవ్వలేదో ఇంకా ప్రజల్లో ప్రతిపక్ష పార్టీలో చిచ్చు రేపి మొత్తం. ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు యూసఫ్ ఖాన్, తాత్కాలిక అధ్యక్షుడు, ఆయన మళ్ళీ అమెరికాకు ఫేవర్ అంట ఆయన. అందుకే వాడిని అటు చేసి ఇటు చేసి వాడిని పెట్టారు. అంతెందుకమ్మా, ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. తంబి ఎఫెక్ట్ అంటే రాకెట్రీ అనే సినిమా వచ్చింది, మీరు చూసారో లేదో చూడండి. అందులో ఆ తంబి అతను మనకి ఇప్పుడే కాదు 70s లోనే పిఎస్ఎల్వి టెక్నాలజీతో, లేదంటే రాకెట్ ని జిఎస్ఎల్వి టెక్నాలజీతో మనమే సొంతంగా శాటిలైట్లు రాకెట్లు ప్రయోగించుకునే టెక్నాలజీని ఆయా దేశాలు తిరిగి నేర్చుకొని నృత్యం చేస్తే ఎక్కడ ఆయన టెక్నాలజీతో ఇండియా డెవలప్ అయిపోద్దని ఆయన మీద లేనిపోయిన అభాండాలు వేసి కేరళ అప్పటి డీజీపీతో డబ్బులు ఇప్పించి మొత్తం ఆయనకి అవమానం చేసి తన కూతురికి తన భార్యకి ముఖానికి పేడ రాయించి అతని ఇంటి మీద అటాక్ చేసి ఆయన జైలు పాలయ్యేలా చేశారు. అది చేసింది అమెరికా. ఇప్పుడు ఆ అధికారి రిటైర్ అయిపోయి అమెరికాలో స్థిరపడ్డాడట. అంటే మన దగ్గర కక్కుర్తి ఎదవలు ఉన్నారు. రాకెట్రీ సినిమా మీరు చూడండి, తంబి ఎఫెక్ట్ సంబంధించి. అంటే భారతదేశంలో అబ్బా ఎంత మంచి సైంటిస్ట్ ఉన్నాడా, వీడి కానీ విలువలోకి వస్తే ఇండియా డెవలప్ అయిపోద్ది, అప్పుడు మనల్ని ఎవడు పట్టించుకోడు, లాభం లేదు. వాడి మీద మనలో ఉన్న కుక్కలకి, మన దగ్గర ఉన్న కొంతమంది వెధవలకి డబ్బులు ఇచ్చి వాడు అంత చేశారు. మొత్తానికి ఇష్యూ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఆఫీసర్ల ద్వారా మొత్తం తెలిసేసరికి ఆడి దేశం విడిచి పారిపోయాడు. ఆ దుర్మార్గుడు డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవడు. నిజంగా ఈ అగ్రదేశాల పాలకులు ఎంత విచిత్రంగా మైండ్ సెట్స్ తో ఉన్నారంటే, విచిత్రమే. పాకిస్తాన్ ప్రధాని చూస్తే ఒకలాగా, ఇప్పుడు ఈయన చూస్తే ఒకలాగా, ట్రంప్ చూస్తే. ప్రజలు ఏమైపోయినా అనవసరం, ప్రపంచం కొట్టుకుపోయినా అనవసరం, మళ్ళీ బయటికి మాత్రం శాంతి సహనం అన్ని చెప్తారు.
కావాల్సింది ఆధిపత్యం. ఆధిపత్యం కోసమే కదమ్మా ప్రపంచ యుద్ధాలు జరిగింది. అవును అవును ఆ. సింపుల్ ఆధిపత్యం. ఇప్పటికీ కూడా మీరు చూడండి, ఆ ఇజ్రాయెల్ జెరూసలేం, ఇజ్రాయెల్ పాలస్తీనా, ఇప్పటికీ ఆ గొడవలకు కారణం ఉమ్, కేవలం ఆ మధ్యలో ఒక చిన్న కాలువ లాగా ఉంటుంది సముద్రం, ఉమ్, ఆ మార్గంగా వెళ్ళడం కోసం ఉమ్, చుట్టూ తిరిగి వెళ్ళే కన్నా ఆ మార్గంలో వెళ్ళిపోతే మనకి ఈజీ ఉంటుంది కదా, ఉమ్, ఇది మనం కైవసం చేసుకుంటే మనల్ని ఎవడు ఆపే ఉన్నాడు కదా ఉమ్. అనే ఒక స్థలం కోసము, ఆ జల వివాదాల కోసం వచ్చినవే యుద్ధాలన్నీ కూడా. దాన్ని కూడా వదలట్లేదు లాస్ట్ కి. మొదలెట్టి ఇప్పుడు ఓకే. ఇక బంగ్లాదేశ్ లో కూడా ఎందుకు చిచ్చు, ఉమ్, ఆ చిన్న సెయింట్ జాన్ ఏదో దీవి ఉందంట, ఆ దీవిని కానీ అమెరికా ఇచ్చేస్తుంటే బంగ్లాదేశ్ లో చిచ్చేలేదు, ఓకే. హ్యాపీగా ఉండేది బంగ్లాదేశ్ కూడా. ఉమ్, 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 అంటే అమెరికా ఎంత దళారి బ్రోకర్ అన్నమాట, ఉమ్, ఉమ్, వర్స్ట్ బ్రోకర్ వాడు. అవును అవును. అంతే మరి, అదే ఇప్పుడు క్లియర్ గా ఇవాళ సోషల్ మీడియాలో ఏ ఛానల్ చూసినా కూడా ఉమ్, అమెరికా నావిక కాదు, ఉమ్, దాన్ని ఏమంటారు, వాయుసేన దళాధిపతులు అని రాశాడు, ఓకే. దళాధికారులు. ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, అది అధికారులను రాయొచ్చు కదా, అంటే అంతటి బ్రోకరేజం చేసే వెధవలు వీళ్ళు. ఓకే. సో అందుకే వీళ్ళు ఎప్పుడు ఎవరు పచ్చగా ఉంటే చూడలేరు, చిచ్చు పెడుతుంటారు, పక్క రాష్ట్రంకి పక్క దేశంకి చిచ్చు పెట్టి ఉమ్, వీళ్ళు పబ్బం గడుపుకుంటుంటారు, ఉమ్, వీడు ఎప్పుడు అగ్రదేశంగా ఉండాలనే ఉమ్, ఒక అత్యాశ అనమాట. ఉమ్. సో వస్తుంది టైం, ఎందుకంటే సో ట్రంప్ రాబోయే మోదీ గారు కూడా అందుకే ఇండైరెక్ట్ గా చెప్పేశారు, మాకు ఎవరి మీడియేటింగ్ అవసరం లేదు, అవసరం మేము లేదు. సాల్వ్ చేసుకోగలమని కూడా చెప్పేశారు. సరిగ్గా ఒక 40-45 ఏళ్ళ కిందట ఎప్పుడో శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా అలాగే చెప్పారట. ఉమ్, చెప్పి వాజ్పేయి గారితో అనౌన్స్ చేయించారట ఐక్యరాజ్య సమితిలో, ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ అట్లా అంటే దేశం కోసం వచ్చినప్పుడు అందరూ ఒకటి అవుతున్నారు కదా, అవును. అది మాత్రం కొంచెం అవును. ఎంత మధ్య మధ్యలో కొంతమంది ఉమ్, దాన్ని ఏమంటారు సెక్యులర్ ముసుగేసుకుని వెధవలు ఉన్నా కూడా అవును. ఇట్లాంటి సమయంలో అందరూ ఐకమత్యంగా ఉంటున్నారు చూసారా. అవును. అందుకు ఉమ్. థ్యాంక్ గాడ్, థ్యాంక్స్ టు భారత్. Yes, 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 sir. ఓకే సార్, థ్యాంక్ యూ.